వాళ్ళ మా ఇంట్లో ఏంటో చికెన్ కర్రీ వీడియో చూపిస్తే తయారీ విధానం చూద్దాం. కళాయి పెట్టుకొని దాంట్లో తగినంత నూనె వేసుకోవాలి. నూనె కాగినాక సాజీరా వేసుకోవాలి. సాజీరా వేసుకున్నాక ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు పచ్చివాసన పోయేదాకా మగ్గనివ్వాలి. బాగా కలుపుకోవాలి. ఇది పచ్చివాసన పోయేదాకా మగ్గనివ్వాలి. ఉల్లిగడ్డలు మగ్గినాక కరివేపాకు వేసుకొని తగినంత పసుపు వేసుకోవాలి. పసుపు పచ్చివాసన పోయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయినాక బాగా కలుపుకొని పచ్చివాసన పోయినాక కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మసాలా అంతా పట్టేట్టు కలుపుకోవాలి. కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలి. బాగా ఇలా ఉడకాలి. మొత్తం ఇలా చికెన్ మగ్గినాక కోసి పెట్టుకున్న 3 టమాటీలు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్, చిన్నగా ఇది కూర. టమాటీలు బాగా మగ్గాలి. మగ్గినాక కారం వేసుకున్నాం. టమాటీలు మగ్గినాక ఇప్పుడు కారం వేసుకోవాలి. కొంతమంది తగినంత కారం వేసుకోవాలి మంచిగా. ఇట్లా మంచిగా కలుపుకోవాలి కారం పట్టేదాకా ముక్కలకి. కాసేపు మగ్గనిద్దాం. తగినంత ఉప్పు, వేసుకొని బాగా కలుపుకున్నాం. మగ్గనిద్దాం బాగా. మసాలాలు ఉడుకున్నాం. ఒక మసాలాలు చూపిస్తే చెక్క, లవంగాయలు, జీలకర్ర, ధనియాలు, యాలక్కాయ, తగినంత ధనియాలు వేసుకొని మంచిగా వేయించుకొని ఇలాగ తర్వాత వేయించుకొని పొడి కొట్టుకున్నాక ఈ ఎల్లిపాయలు వేసుకొని దంచుకోవాలి. తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్. పుట్టినాక మంచిగా ముక్క పట్టిందాక ఇలా బాగా ఉడకనివ్వాలి. మంచిగా నూనె బయటికి తేలిందాక ఉడకనివ్వాలి. ఇట్లా మొత్తం వేయించుకోవాలి. దోరగా వేయించుకొని పొడి కొట్టుకోవాలి. ఇలా మొత్తం మసాలా నూరుకోవాలి, పొడి కొట్టుకోవాలి మంచిగా. ఇది చికెన్లో వేసుకోవాలి. ఇంట్లోనే కొట్టుకోండి ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది. మసాలా బాగుంటుంది. ఈ మసాలా బాగా కలుపుకోవాలి. మసాలా పట్టేసి మరీ ఏదో రుద్దు కలిపేపాకండి, ముక్క సిక్కుపోవాలి. ఇప్పుడు బాగా దగ్గరకు వచ్చేదాకా ఉడకనివ్వాలి. కొత్తిమీర వేసుకున్నా బాగా మగ్గనివ్వాలి. మంచిగా నూనె అంతా పైకి తేలిందాక మగ్గనివ్వాలి. మంచిగా ఉడికినాక కరివేపాకు వేసుకున్నాం. టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. మీకే కానీ నచ్చితే కొంచెం లైకులు కొట్టి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా చికెన్ కూర వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.